కేటీఆర్ను అరెస్ట్ చేస్తా అని చెప్పేసి అంటున్నాడు కదా, మరి ఏ కంపెనీ అయితే ఈయనతోటి టైఅప్ అయిందో, ఏ కంపెనీ అయితే టైఅప్ అయిందో, మరి ఆ కంపెనీ యొక్క సిస్టాన్ని ఎందుకు, ఆ సిస్టంలో ఉన్నటువంటి వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేస్తలేడు అని చెప్పేసి ఆ పెద్ద ఆయన అడిగిండు. దానికి మన దగ్గర కూడా సమాధానం లేదు. మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర సమాధానం ఉంటుందేమో చూడాలి. వాస్తవానికి 600 కోట్ల నుంచి 55 కోట్లకు వచ్చారు. 55 కోట్ల నుంచి ఆర్బీఐ కాడికి పోయారు. ఆర్బీఐ కాంచెల్లి మళ్ళీ తర్వాత ఎలక్షన్ల బాండ్ల కాడికి పోయారు. ఇప్పుడు ఎలక్షన్ల బాండ్ల కాంచెల్లి రేవంత్ రెడ్డి ఏమంటాడట అంటే, ఇక నా ఇంటికి వచ్చి కేటీఆర్ బీరువాలు ఉన్న 5 తులాల బంగారం ఎత్తుకొని పోయిండు అన్న కాడికి కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు తీసుకొస్తాడు. అంటే అరెస్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నది తప్పించి, ఇక అది ఏ కేసు అయితే ఏమున్నది, నూకి పడేసి జైలు ఎత్తే సరిపోయాయి అని ఇంత కక్షతోటి ఎందుకు ఉంటాడు? ఇంత కక్ష, ఇంట్లోకి వచ్చి బంగారం ఎత్తుకోపోయింది అన్నంత కక్ష ఏమున్నది రేవంత్ రెడ్డి కంటే? ఏం మాట్లాడుతున్నావు? ఆయన క్లియర్గా ఒక వ్యక్తి మీద కక్ష కట్టిండంటే ఆ కక్ష ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు ఆయన అటువంటి వ్యక్తి. ఆయన నైజమే అది. ఎందుకు అనంటే గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఇల్లు జైలుకు పంపిరు, డ్రోన్ ఎగిరేస్తే జైలుకు పంపిరు. ఇప్పుడు కక్ష తీర్చుకోవద్దా, రివెంజ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డిని అని అన్నారు. సో ఏది నిజం ఏది అబద్ధం అని అన్నది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకు అనంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటి అంటే, ఒకటి పోతే ఒకటి అంటే మనం చెక్ పెడతాం, చదరంగా మన ఆట ఆడినప్పుడు మనకున్నటువంటి అవసరాల రీత్యా ఏదైతే అది చెక్ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఓసారి ఏనుగుతోటి పెడతాం, ఒకసారి కుందేలుతోటి పెడతాం, ఒకసారి కుందేలు ఉండదేమో, ఒకసారి ఏనుగుతోటి, ఒకసారి ఒంటెతోటి, ఒకసారి సిపాయితోటి కూడా పెట్టే ప్రయత్నాలు చేస్తాం, ఒకసారి గుర్రంతో పెడతాం, ఇక దాంతో పెడతాం. పెట్టిన తర్వాత లాస్ట్కు కుందేలుతోటి కూడా పెడతాం. ఈ కుందేలు ఎక్కడిది అని చెప్పేసి మీకు ఎట్లా డౌట్ వచ్చిందో, ఈ కుందేలు అంటే ఈ ఆటలో కూడా కుందేలు ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతారు, దాంట్లో అవసరమే లేదు, చెక్కు పెట్టాలనే ఉద్దేశం ఉంటే దేనాన్ని తీసుకొచ్చి పెట్టవచ్చు అన్నట్టు. సో ఆ విధంగా జరుగుతున్నది అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మరి దాన్ని ఎట్లా తీసుకుంటారు రేవంత్ రెడ్డి గారు? మరి దీంట్లో ఇకనైనా ఈ ఆటను ముగిస్తారా లేకపోతే ఇట్లనే కంటిన్యూ చేస్తారా అని అన్నది తేలాల్సినటువంటి అంశం. మరో పక్క కేటీఆర్కి సంబంధించి హైకోర్టు అయితే కొంచెం అంటే క్లాష్ని అయితే కొట్టేసింది, క్లియర్గా క్లాష్ను కొట్టేసి ఈయన క్లాష్ వేసిండు, కేటీఆర్ క్లాష్ చేస్తే దాన్ని కొట్టేయడం జరిగింది. సో మొత్తానికి అది జరుగుతూ ఉన్నది. ఈ విషయంలో ఈ ఫార్ములా ఈ రేస్ విషయంలో దాదాపు వీళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి 700 కోట్ల రూపాయల ఇన్కమ్ పెరిగిందట. ఇది ఓ సర్వే సంస్థ తీసుకొచ్చి చెప్పినటువంటి అంశం. అంటే వాస్తవానికి సరే ఈ లావాదేవీలు ఇవన్నీ పక్కన పెడితే ఒక్కసారి నాకు అనిపించేది ఏంటంటే, కేటీఆర్ను అరెస్టు ఒక పక్క నడుస్తూనే ఉండాలి, ఓ పక్క మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఇదే మన పేపర్ అనుకుందాం మాట. ఇప్పుడు ఈడ ఏది నిజమని కేటీఆర్ అరెస్ట్ వ్యవహారం నడుస్తూ ఉంది. ఈడ ఏం రావాలి, మేమేం వార్త రాయాలి? రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు నిరుద్యోగ భృతి ఇచ్చిండు, రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు స్కూటీలు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు భరోసా ఇచ్చిండు, రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి స్కూళ్ళను ప్రక్షాళన చేస్తూ ఉండు, రేవంత్ రెడ్డి స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఈ ఏదైతే వీళ్ళు దొంగలు అంత దోసుకొని తింటుర్రో ఈ నారాయణ పారాయణలు అన్నిటిని పీకేసాడు. ఇటువంటి వార్తలు కూడా రావాలి. ఏమున్నది, ఈ వన్ సైడ్ పాలిటిక్స్ చేసుకుంటా, డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా, మీకు నచ్చిన వ్యవహారాల మీద గురిపెట్టి మీకు నచ్చిన తొవ్వ మీద మీరు పోకుంటా తెలంగాణ ప్రజలను ఎటు చూడమంటారు, ఏడ నడవమంటారు, ఎటు బొమ్మంటారు? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకు అంటే దానివల్ల ఇబ్బందే. ఇప్పుడు రాష్ట్రము ఓ 10 సంవత్సరాలు వెనుకపోయే పొద్దున్నది. క్లియర్గా ఏం నడుస్తాం, ఏముంది చెప్పండి, ఏముంది తెలంగాణ రాష్ట్రంలో ఏముంది? మీకు ఆశ్చర్యమైన విషయం చూపిస్తాను, ఏముందో చూపిస్తా. తెలంగాణ ఇజ్జతు పోతుంది అన్నట్టుగా చివరాఖరికి గదే జరిగింది. ఈ ఎఫ్డిసి చైర్మన్ ఈయనే, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈయన రామరెడ్డి. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు,
నేను ఆ రోజుల్లో ఉద్యమ స్పీకర్లో చెప్పేది కత్తి ఆంధ్రందే కానీ పొడిచేటోడు మన తెలంగాణోడే. ఏదో చెప్తా మీకు అర్థమైందో కాలేదో కానీ ఏమంటాడు దిల్రాజు ఏమంటాడు అంటే వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ అంత ప్రొడ్యూసర్లు వీళ్ళు మాట్లాడుతుంటే కింద ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఓహో ఆహా సూపర్ అని చెప్పేసి ఉర్రాలే, కేకలు పెట్టాలి, బాబా అనాలి, జై జై కొట్టాలి, వీళ్ళకు సూపర్ అనాలి, డూపర్ అనాలి, ఇట్లా అంటేనేమో బాగుంటుంది. సో అట్లా అనలేదట ఎవరు ఈడ తెలంగాణలో అనలే. తెలంగాణ అనకపోతే ఈ దిల్రాజు చెప్తా ఉన్నాడట